హలో అండి. ఇవాళ మన ఛానల్‌లో నేను ట్రై చేసిన రెసిపీ వచ్చి పన్నీర్ మేథీ చమన్. అది కూడా డ్రై లీఫ్‌తో. ఇంతకుముందు నేను గ్రీన్ లీఫ్‌తో చేసేదాన్నండి. అది టేస్ట్ బాగుండేది. సరే కొత్తగా బాగుంటుందని డ్రై లీఫ్‌తో చేశాను. చాలా యమ్మీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. వెల్కమ్ బ్యాక్ టు కష్వికాస్ ఫుడ్. కావాల్సిన పదార్థాలు లిస్ట్ అవుట్ చేసేసాను. ఇక్కడ చూడండి, నేను కొంచెం పెద్దది సాస్ ప్యాన్ తీసుకున్నానండి. అందులోకి డ్రై మేథీ అయితే వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ అయితే బాగా రోస్ట్ చేసుకున్నాను. ఇలా రోస్ట్ చేసుకోవడం వలన మనం పట్టుకుంటే ఇక్కడ చూడండి పౌడర్ లాగా అయిపోతుంది. నెక్స్ట్ టైం మనం ఎప్పుడన్నా పన్నీర్ కర్రీస్ అలా ఫ్లేవర్ కోసం యాడ్ చేయాలనుకుంటే ఈ ప్రాసెస్ మీరు డెఫినెట్గా ఫాలో అయ్యి చూడండి. ఇక్కడ చూడండి, నేను కొంచెం బటర్ అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను. సో మోస్ట్లీ మనకి పన్నీర్స్లో బటర్ యూస్ చేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట పన్నీర్ కర్రీస్లో. అందుకని నేను ఇక్కడ బటర్ అయితే యాడ్ చేశాను. మీ దగ్గర ఘీ ఉంటే ఘీ అయినా యాడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఒక టేబుల్ స్పూన్ సోంపు అలాగే జీలకర్ర వేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత మన దగ్గర అవైలబుల్ ఉన్న హోల్ స్పైసెస్ ఆఫ్ బిర్యానీ వేసుకొని నేను బాగా అయితే రోస్ట్ చేస్తున్నానండి. ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని చూడండి. ఆ తర్వాత నేను ఆనియన్స్ కోసం ఒక అమెజాన్ నుంచి ఒక వెజిటబుల్ కట్టర్ అయితే నేను ఆర్డర్ చేసుకున్నానండి. రిజల్ట్స్ అయితే చాలా బాగున్నాయి. నేను యూస్ చేసి కూడా 6 months అవుతుంది. నేను ఇప్పటికిప్పుడే తీసుకొని మీకు చెప్పట్లేదండి. 6 months అవుతుంది. బాగా రిజల్ట్స్ అయితే ఉన్నాయి. మీకు కావాలి అనుకుంటే కమెంట్ చేసేయండి. నేను డెఫినెట్గా మీకు లింక్ అయితే షేర్ చేస్తాను. సో చూడండి, ఇక్కడ ఆనియన్స్ వేసుకొని కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత అందులోకి కొంచెం నేను మిర్చి సన్నగా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత కరివేపాకు వేసుకొని ఒక సైడ్లో పెట్టేశాను అదే సాస్ ప్యాన్లో. మళ్ళీ అదే సాస్ ప్యాన్లో కొంచెం ఒక సైడ్లో కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఘీ వేసుకొని నేను చూడండి టేస్ట్ కోసం కాజులు కూడా దాంట్లోనే ఫ్రై చేసి పెట్టేసుకుంటున్నాను. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత నేను సపరేట్గా తీసేసుకొని సేమ్ అదే ఘీలోకి ఈ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి వేసుకొని నీట్గా కలుపుకుంటున్నానండి. కొంచెం బాగా మెత్తగా గోల్డెన్ బ్రౌన్ వచ్చింది కదా ఆనియన్, అందులో ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు అలాగే కొంచెం కారం అలాగే కొంచెం ఉప్పు వేసుకొని అయితే నేను ఒక 2 to 3 మినిట్స్ అయితే బాగా ఫ్రై చేసుకున్నానండి. ఆ తర్వాత చూడండి, నేను కచ్చా పచ్చగా దంచుకున్న టొమాటోస్ పేస్ట్ అయితే యాడ్ చేసుకొని అది కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఆ తర్వాత చూడండి, కొంచెం ధనియా పౌడర్ అలాగే కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకొని కూడా నేను బాగా రోస్ట్ అయితే చేసుకుంటున్నాను. మనం ఇక్కడ పౌడర్స్ యాడ్ చేసిన వెంటనే కొంచెం అడుగు అంటుతుంటుందండి. మీరు చూసుకొని కొంచెం కలుపుకుంటూ ఉండండి. ఆ తర్వాత చూడండి, మనం ఫ్రై చేసిన మేథీ అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకొని మనం మేథీ ఇక్కడ చాలా బాగా అంటే ఒక మినిమం 5 to 7 మినిట్స్ వరకు అయితే బాగా ఫ్రై చేయాలండి. ఒకవేళ మీరు ఫ్రై చేయలేదంటే కర్రీ మొత్తం చేదు వచ్చేస్తుంది. అదొకసారి చూసుకోండి. సో చూడండి, ఇక్కడ మనం వేసుకున్న మేథీ అండ్ ఏదైతే ఆనియన్ టమాటో పేస్ట్ ఉంది కదా, అదంతా మునిగే వరకు అయితే నేను వాటర్ అయితే వేసుకొని బాగా కొంచెం రోలింగ్ బాయిలింగ్ వచ్చిన తర్వాత ఇది నేను గ్రేట్ చేసుకున్న పన్నీర్ అండి. అది నేను ఇంట్లో చేసుకున్నాను పన్నీర్. ఇంకోసారి మీకు ఒకవేళ రెసిపీ పన్నీర్ కూడా ఎలా చేశానో కావాలంటే కమెంట్ చేసేయండి. నేను డెఫినెట్గా ఆ రెసిపీ కూడా మీకు పోస్ట్ చేస్తాను. చూడండి, ఇక్కడ నా దగ్గర ఉన్న ఇంట్లో మలై ఉంటుంది కదా, మనం నార్మల్ మిల్క్ మీద వచ్చే మలై, అది నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఫ్రెష్దే అండి. అది నేను యాడ్ చేసుకున్నాను ఫ్రెష్ క్రీమ్ లాగా. ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ అవైలబుల్ ఉంటే అదైనా యాడ్ చేసుకోండి. అండ్ కాజు వేసుకొని లాస్ట్లో కొరియాండర్తో సర్వ్ చేసుకున్నాను చపాతీలోకి. చాలా బాగుండిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని న్యూ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి.